ఛానళ్లలో భజన పేపర్లో కనపడుతున్నాయి వార్తలుగా. మీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, అయినా వారి మీద మాత్రం కేసులు ఉండవు, వారికి వత్తాసు పలుకుతారు, మా మీద మాత్రం కేసులు. చంద్రశేఖర్ గారు ఇదే ఎర్రగొండపాలెంలో పోటీ చేసినటువంటి తెలుగుదేశం నాయకుడి మీద ఎన్ని కేసులు కట్టారు? ఎందుకు వారి మీద గట్ల? నా మాట వినండి. ఓకే, మీరు వింటున్నారు. ప్రజాస్వామ్యం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ పొరపాటుగా ఎవరు బిహేవ్ చేసినా, ఇలాంటి విష సంస్కృతి ఎక్కడ అలముకున్నా ఖచ్చితంగా దాని మీద పోరాటం మీరు చేయాలి. యాజ్ ఏ జర్నలిస్టులుగా మేము చేయాలి. ఈరోజు మీకు నేను డైరెక్ట్గానే చెప్తున్నాను, ఎక్కడ పేకాట క్లబ్బులు జరుగుతున్నాయి, ఎక్కడ వేరే అంశాలు జరుగుతున్నాయో అని ఎనీ టైం మీరు ఒక కాల్ చేయండి, నేను మీతో పాటు వస్తాను, డైరెక్ట్గా దాని మీద అటాక్ చేద్దాం. రైట్. విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఒక ఎమ్మెల్యేగా ఏ గ్రామంకి వెళ్ళినా పోలీసులు సెక్యూరిటీ కల్పించరు, కానిస్టేబుల్ కూడా ఉండడు, కనీసం ఏ పదవి లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా ఎస్కాట్ వెహికల్ పెట్టి ఇన్ఛార్జీలను తరలిస్తున్నటువంటి ఉదాంతాలు కళ్ళ ముందు కనపడుతుంటే, సాక్షాత్తు ఎస్పీ గారికి, సాక్షాత్తు కలెక్టర్ గారికి మీడియా సాక్షిగా గగ్గోలు పెట్టిన పట్టించుకొని ప్రభుత్వం ఈ కూటమి హాస్యాస్పదం ఏం కాదండి. నేను ఓపెన్ గానే మీకు చెప్తున్నాను, ఉంటే మీతో పాటు నేను వస్తాను. సరే, పోనీ అరెస్ట్ చేస్తారా లేకపోతే మనం చంపేస్తారా ఏదో చూద్దాం. నేను మీ సాక్షిగా మాట్లాడుతున్నాను, క్లిప్పింగ్స్ వేస్తాను. నేను కలెక్టర్ గారు వచ్చేటటువంటి ప్రోగ్రాం ఎమ్మెల్యేకి చెప్పరు, తెలియపరచరు, ప్రోటోకాల్ పాటించరు. ఎంపీడీఓ ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా మండల పరిషత్ ఉల్లంఘనలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కనపడుతున్నా కూడా. నేను చెప్పేది, నేను ఒక పాయింట్ చెప్తుంటే మీరు వేరే పాయింట్కి వెళ్తున్నారు. పేకాట క్లబ్బులు జరుగుతున్నాయా, గంజాయి అక్రమాలు జరుగుతున్నాయా, ఎక్కడ దారుణమైన అవినీతి జరుగుతున్నదా, భూ కబ్జాలు జరుగుతున్నాయా, మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? నేను వస్తాను ఏజ్ ఒక ఛానల్ ఎడిటర్, నేనే డైరెక్ట్ ఫీల్డ్ మీదకి వస్తాను, మీతో పాటు వెళ్దాం, ఎవరేం చేస్తారో చూద్దాం, ప్రజలకు తెలుస్తుంది కదా. దాని విషయం కూడా చెప్తా. అక్రమంగా రైస్ తరలించి వేస్తున్నారు. నెలకి 12 లక్షల రూపాయలు తెలుగుదేశం ఇన్ఛార్జికి వాళ్ళు చెల్లిస్తున్నారు. మధ్యలో దళారులను పెట్టి 20 లక్షల రూపాయలు వాళ్ళు కొట్టేస్తున్నారు. కొట్టేసి అక్రమంగా రైస్ని తరలిస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టి చెప్తే, దమ్ముంటే నిరూపించమని ఆ తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్లు పెట్టారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన 2 రోజుల్లో లారీ 32 టన్నుల లారీని నేనే పట్టించాను. డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి పట్టుకున్నాడు, కలెక్టర్ గారికి చెప్పాం. రెండవది దాని మీద చర్యలు ఏం తీసుకున్నారు చూపించమనండి. రెండవది మరొక 2 రోజుల్లో మరొక లారీని పట్టించాను, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో చూపించమనండి. ఒకవేళ అక్రమాలు జరగకపోతే, దానిలో కమిషన్లు ఆ ఇన్ఛార్జీలు తీసుకోకపోతే, ఎందుకు ఆ లారీ యజమాని మీద, ఎందుకు ఆ గోడౌన్ యజమాని మీద ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎందుకు చెప్పలేదు, ఎందుకు మాట్లాడలేదు? ఎర్రగొండపాలెం నడి బొడ్డులో దాదాపుగా రోడ్డు పక్కన 100 టన్నుల ఇసుకని డంప్ చేస్తున్నారు. మాకు రీచ్లు ఉన్నాయా ఎర్రగొండపాలెంలో? ఇసుక రీచ్లు లేవే, కొండ ప్రాంతం, ఇసుక రీచ్లు లేవు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఇసుక? ఎందుకు అక్కడ డంప్ చేస్తున్నారు అంటే, 600కి ఏ వ్యాపారి అయినా తీసుకొచ్చి అక్కడ పోయాలి, వీళ్ళు 1200కి దాన్ని అమ్ముకోవాలి. దీనిలో మధ్యలో ఒక దళారి, ఈ దళారిని పెట్టి 1200కి అమ్ముకోవడానికి ఆ ఇసుకని అక్కడ కుప్పబోసి నడి రోడ్డు మీదనే వ్యాపారం చేస్తున్నారు. ఇది అందరికీ కనపడేదే, అందరూ చూసేదే, సీక్రెట్గా ఏం చేయట్లా, భయపడట్లా. ఎందుకంటే పై స్థాయి నుంచి అధినాయకుడు దగ్గర నుంచి కింద నాయకుడు దాకా దళారుల్ని పెంచి పోషిస్తూ అక్రమ మార్గాలలో మద్యాన్ని, విద్యని, వైద్యాన్ని, వ్యవసాయాన్ని దగా చేస్తున్నటువంటి దగా ప్రభుత్వం ఇది. ఇది మీకు ఇదే నిజమైతే ఇది మీకు అడ్వాంటేజ్ కదండి. మాట్లాడుతున్నాంగా, ప్రజల్లోకి తీసుకెళ్తున్నాంగా, అందుకే కదా ప్రజలు ఇంత తిరగబడుతున్నారు. అందుకే కదా 10 బుల్లెట్ ప్రూఫ్ కార్లు చంద్రబాబు నాయుడు గారు కొన్నారు. జనాలు ఎగబడతారు, జనాలు తిరగబడతారు, జనాలు రోడ్లపైకి వస్తారనేటటువంటి భయంతోటే కదా కార్లు దేనికి పెట్టుకుంటారండి? విధ్వంసక చర్యలు, లేకపోతే ఎవరైనా కావాలని అటాకులు చేస్తారు. మీ మీద కూడా, మీరు కూడా మంచి చేసే వాళ్ళ మీద ఎవరైనా అటాకులు చేస్తారండి?
మంచి చేసే వాళ్ళ మీద ఎవరైనా అటాక్ ఇందిరాగాంధీ గారు ఎలా చనిపోయారండి? మంచి చేయక. రాజీవ్ గాంధీ గారు చెడ్డ చేసి చనిపోయారా? ఆ అంశాలు వేరు. కాదు, అది మీరు డైవర్ట్ చేయొద్దు. ఇప్పుడు అంటే గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రికి లేనటువంటి థ్రెట్ మీకు వస్తుందా? 10 బుల్లెట్ ప్రూఫ్ కార్లు కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు 10 బుల్లెట్ ప్రూఫ్ కార్లు కావాలా? ఓపెన్ టాప్ జీప్ లో తిరిగివరా? ఏమైనా ఆ కార్లన్నీ ఏమైనా సార్ ఆ కార్లన్నీ? ముఖ్యమంత్రి ఒకవేళ మేము కొనున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కొనున్నట్లయితే లేదా ఆయనకి సెక్యూరిటీ కూడా ఉన్నాయి కదా, సెక్యూరిటీ లేదా సార్? అప్పుడున్నా ఇప్పుడు కూడా ఉన్నాయి. కాదండి, డొక్కుది ఒక వెహికల్ మాకు ఇచ్చారు, సఫారీ. ప్రతిపక్ష నాయకుడికి ఒక డొక్కు సఫారీ ఇచ్చారు. మరి మీకు ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది? ఎందుకు అంత భయపడుతున్నారు మీరు అడుగుతున్నాం. సరే ఓకే, నేను స్పష్టంగా చెప్తున్నా, మీ కెమెరా ముందు చెప్తున్నా, అక్రమ మార్గంలో ఇసుకని ప్రతి నియోజకవర్గంలో తరలిస్తున్నారు. ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో లాఠీల మాటున ఇసుకని లూటీ చేస్తున్నారు. లూటీ చేస్తున్నారు. మీరు వెళ్ళి అడిగారా? ఎవరిని అడగాల? ఎవరిని అడగాల? కంప్లైంట్ చెప్పారా? ఎవరి మీద చేయాలి? మాట్లాడుతున్నాం కదా, ప్రభుత్వం మీద కామెంట్ చేస్తున్నాం కదా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఇసుక డంప్ అక్కడికి ఎందుకు వచ్చిందో నీకు తేల్చండి. మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఎందుకు అక్కడ తీసుకొచ్చేసి అది పోస్తున్నారో నీకు తేల్చండి. పోరాటం చేసి 2 హైవేల్ని సాధించాం మా ప్రభుత్వంలో. ఎర్రగొండపాలెంకి దోర్నాల నుంచి కుంట సెంటర్ వరకు ఒక హైవే వచ్చింది. దానిలో గ్రావెల్కి బదులు దుబ్బ ఇసుక, దుబ్బ మట్టి, కొండను కొట్టి రాళ్లను వేసి దానిలో నాణ్యత లేకుండా రోడ్డును వేస్తుంటే ఈ తెలుగుదేశం నాయకులు వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళతో కక్కుర్తి లాలూచి రాజకీయం చేసి ఆ కొండని కూల్చివేస్తున్నా, అక్రమంగా మైనింగ్ చేస్తున్నా దాన్ని పట్టించుకొని ప్రెస్ మీట్ పెట్టడు, దాన్ని పట్టించుకోడు. అక్కడ ఇప్పుడు ఇవాళ జరుగుతుంది ఆ 100 కోట్ల డబ్బు ప్రజలది కాదా? అది నాణ్యత లేకుండా ఆ రోడ్డు వేస్తే ఆ రోడ్డు డ్యామేజ్ అవదా? అది బయట పెడుతుంది మేమే. ఇంకోటి ఒక్క నిమిషం, ఇంపార్టెంట్, నా నియోజకవర్గం గురించి చెప్పుకోవాలి కదా. అక్రమాలు ఎలా జరుగుతున్నాయి మీరు అడుగుతున్నారు కదా. ఇదే ఎర్రగొండపాలెంకి రోడ్డు మార్గం లేక అటవీ ప్రాంతంలో నుంచి మాచర్ల నుంచి ఎర్రగొండపాలెంకి ఒక రోడ్డు కోసం ప్రజలు 100 సంవత్సరాల నుంచి ఎదురు చూశారు. మా ప్రభుత్వంలో శాంక్షన్ వచ్చింది. నేను వచ్చిన తర్వాత అటవీ శాఖలో పర్మిషన్లు తెప్పించి దాన్ని స్టార్ట్ చేయబోతే ఎలక్షన్ ఉందని ఆపాడు కాంట్రాక్టర్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వెంటనే ఈ దళారులు వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అది నాణ్యత లేకుండా ఆ పని జరుగుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రజాగొంతుగా మేము మాట్లాడుతున్నాం. నిజంగా మాకు లాలూచి ఉంటే మేము మాట్లాడలేం కదా. మాట్లాడనటువంటి వాళ్ళకి లాలూచి ఉంది కాబట్టి, వాళ్ళతో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి అక్రమాలు చేస్తున్నా. ఎవరు అరెస్ట్ అయినా ఇవన్నీ కూడా అక్రమంగా చేశారు అంటున్నారు. మరి మీ మీద 9 కేసులు ఉన్నాయి.